అధికారులు కానీ ఎవ్వరూ కూడా చివరకు మీడియా కానీ నాకు చెప్పలేదు, ఇంత కరువు ఉందని నాకు తెలియదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కరువు మీద తన బాధను వ్యక్తపరిచారు. చంద్రబాబు గారు, ఇప్పుడు మళ్ళీ ప్రకృతి వికటాట్టహాసం చేస్తోంది, వరదలతో ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది, పొలాల పంటలన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఎప్పుడు ఏ క్షణాన ఎంత భీకరంగా వర్షం ప్రజలని ఇబ్బంది పెడుతోందో అన్న విషయాన్ని కూడా మీకు ఇంకా ఎవరూ చెప్పలేదేమో, అందుకే మీకు గుర్తు చేయటానికి రాష్ట్రమంతా 13 జిల్లాలలో పెద్ద ఎత్తున వర్షాలతో రాష్ట్రం కునారిల్లిపోతోంది. మేలుకోని సహాయక చర్యలు వెంటనే చేపట్టండి, నాకెవ్వరూ చెప్పలేదే అని ఆ తర్వాత బాధపడకండి అని తెలియజేస్తున్నాం. ప్రకృతి ఈ రకంగా అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంటే ఒకవైపున, మరోవైపున ప్రభుత్వం సృష్టించినటువంటి అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. చంద్రబాబు గారు ఎన్నికలలో గెలవటం కోసమని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదే అన్నటువంటి బాధతో గాయపడ్డ కాపు మనస్సు చివుక్కుమని ఒక్క త్రాటి మీద నిలబడి మీరిచ్చినటువంటి హామీని నెరవేర్చండి అని ఉద్యమించినటువంటి కాపులకందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎన్నికలలో గెలవటం కోసమని 600కు పైగా వాగ్దానాలు చేసి రైతాంగం చేసినటువంటి రుణాలను నా పాదయాత్ర ద్వారా తెలుసుకొని వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపి వాళ్ళ కన్నీళ్లను తుడిచి వాళ్లకు ఓ సరికొత్త జీవితాన్ని ఇవ్వటం కోసమని 87,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను బేషరతుగా రద్దు చేస్తున్నా అని అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడిచిపోయినా బేషరతుగా రద్దు చేయనటువంటి ఆ రుణాల మాఫీకై రైతులంతా కూడా ఉద్యమించవలసినటువంటి అవసరం ఉన్నదనని, రైతులారా ఏకం కండి, ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం కోసమని ఉద్యమించండి, పోరాడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుస్తోంది. డ్వాక్రా మహిళలంతా కూడా వాళ్ళు చేసినటువంటి అప్పు వలన వాళ్ళు ఏ రకమైనటువంటి మెరుగైనటువంటి జీవితం గడపలేకపోతున్నారు, నేను అధికారంలోకి వస్తే వాళ్ళు చేసినటువంటి మొత్తం అప్పునంతా తీర్చేస్తా, వాళ్ళు బంగారం అంతా కూడా పెట్టిన బంగారం అంతా విడిపిస్తా అని ₹1 కూడా వాళ్లకు మాఫీ చేయకుండా, 1 గ్రాము బంగారం కూడా విడిపించకుండా చేసినటువంటి ఆ ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు నా ఆడపడుచులైనటువంటి తెలుగు జాతి ప్రజలంతా కూడా చంద్రబాబు ప్రభుత్వం మీద దండయాత్ర చేయమని పిలుపిస్తున్నాం. బీసీలకంతా కూడా ఎనలేనటువంటి ప్రేమను కనపరుస్తూ వాల్మీకులను ఎస్టీలుగా మారుస్తా, కురువలను ఎస్సీలుగా మారుస్తా, రజకులను ఎస్సీలుగా మారుస్తా, బడ్జెట్లో ప్రతి సంవత్సరము కూడా 10,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసమనే బడ్జెట్లో పెడతానని ఎన్నికల వాగ్దానము చేసి, అలాగే వాళ్లకు ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తామని, ప్రమోషన్లలో వాళ్లకు మొట్టమొదట ఎస్సీలకు లాగే
వాళ్లకు అవకాశం ఇస్తానని చేసినటువంటి ఎన్నికల హామీని తుంగలో తొక్కినందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలందరూ కూడా తిరగబడటానికి సమాయత్తం అవ్వాల్సిన అవసరం తరుణం ఆసన్నమైంది. బీసీలారా ఏకం కండి, ఒక్క పెట్టున నినదించండి, మీ గళం విప్పండి. మీ గళం వెనుక, మీ గళం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందేనని సావధానంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్సీ ఆటో డ్రైవర్లకంతా కూడా వడ్డీ లేనటువంటి రుణాలు కల్పించి వాళ్ళకందరికీ కూడా వాహన సౌకర్యం కల్పిస్తామని, వాళ్ళ కొనుగోళ్లకు చేస్తామని చేసినటువంటి వాగ్దానాన్ని భంగపరిచినందుకు ఒక్క ఆటో కానీ ఒక్క ట్యాక్సీ కానీ కొనివ్వకుండా ఇప్పటి వరకు చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చనందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్సీ ఆటో డ్రైవర్లంతా కూడా ఎదిరించవలసినటువంటి అవసరం ఉన్నది. ట్యాక్సీ డ్రైవర్లారా, ఆటో డ్రైవర్లారా ఏకం కండి. మీరెవ్వరూ కూడా ఎన్నికలలో మాకు ఈ హామీని ఇవ్వమని అడగల. ఎవ్వరూ అడగకపోయినా ఇచ్చినటువంటి ఈ హామీలను అమలు పరచటం కోసమని అధికారంలోకి వచ్చి హామీలను మర్చిపోయిన చంద్రబాబు మీద తిరగబడవలసినటువంటి అవసరం ఒక ప్రజాస్వామ్య హక్కు. ఈ హక్కు స్వాతంత్ర సంగ్రామం మనకిచ్చినటువంటి సాంస్కృతిక వారసత్వం. ఆ వారసత్వాన్ని కొనసాగిద్దాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఎన్నికల హామీలను నెరవేర్చనందుకు వాళ్ళ మీద ఖచ్చితంగా ఉద్యమాలు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తున్నది. కళాశాల విద్యార్థులకందరికీ కూడా కంప్యూటర్లు ఇస్తా, విద్యార్థులకంతా కూడా సైకిళ్ళు ఇస్తా, ఎల్కేజీ నుంచి పీజీ వరకు పూర్తి ఉచితంగా విద్యను అందిస్తా, నాకు ఎన్నికలలో ఓట్లు వేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును సుఖమయం చేస్తానని చెప్పి ఇప్పటి వరకు ఆ హామీని ఒక్కటి కూడా నెరవేర్చనందుకు నా సోదరీమణులైనటువంటి విద్యార్థులంతా కూడా ఉద్యమించండి. ఒకప్పుడు విద్యార్థి సంఘం అంటేనే ప్రభుత్వాలు గడగడ వణికిపోయాయి. ఈ చంద్రబాబు నాయుడు కారణంగానే విద్యార్థులకు సంఘ ఎన్నికలు కూడా లేకుండా చేశారు. కానీ ఎన్నికల హామీని నెరవేర్చనందుకు మీరందరూ కూడా ఒక్కటై ఈ ప్రభుత్వం మీద తిరగబడవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెబుతూ మీకు అండదండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకంతా కూడా 100కి 100 పాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, ఉద్యోగం ఇచ్చేంత వరకు 2000 రూపాయల జీవన భృతిని ఇస్తాను అని ఎన్నికలలో నిరుద్యోగ యువతకు చేసినటువంటి వాగ్దానం ఇప్పటి వరకు నెరవేర్చనందుకు నిరుద్యోగ యువత మేలుకోండి, ఒక్కటవ్వండి, పోరాడండి. పోరాడితే పోయేదేమీ లేదు, వచ్చేదే ఉంటుంది. కనుక ఒక్కటై మీరందరూ కూడా ఈ రోజున కాపు జాతి ఏ రకంగా అయితే ఒక్కటై తిరగబడుతోందో మీరు కూడా అలాగే ఎన్నికల హామీని నెరవేర్చనందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని ధిక్కరించండి. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నా. అలాగే అన్ని గిరిజనులకు, దళితులకు, బ్రాహ్మణులకు 500 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినందుకు బ్రాహ్మణ జాతి అంతా కూడా తిరగబడవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గము, ఏ ప్రజలు, ఏ మహిళ, వాళ్ళు వీళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరికి మీ జీవితాలను సుఖప్రదం చేస్తా, ఆనందమయం చేస్తా, నా అనుభవజ్ఞుడైనటువంటి నాకు ఓటు వేస్తే మీ జీవితాల స్వరూపాలనే మారుస్తానని వాళ్ళ జీవితాలనన్ని అన్ని వర్గాల ప్రజల
జీవితాలను చీకటమయం చేసినందుకు చంద్రబాబు ప్రభుత్వం మీద కాపులు తిరగబడ్డట్టే తిరగబడవలసినటువంటి అగత్యం అవసరము వచ్చింది అని అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ పోరాటాల వెనుక ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని తెలియజేస్తున్నా. ఆనాడు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు చిన్నపిల్లలు ఆపరేషన్లు చేసుకోకుండా గుండెల బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ ట్యాంకు బండి మీద పోరాటం చేస్తే చంద్రబాబు గారిలాగా రాజశేఖర్ రెడ్డి గారు వెనుకకు పోలా. మా మేనిఫెస్టోలో ఇలాంటివి పెట్టలేదేనని పక్కకు తప్పుకోలా. ప్రజల అవసరాలను గుర్తించి ఎన్నికల మేనిఫెస్టోలో రాజశేఖర్ రెడ్డి గారు ఇవ్వకపోయినా వెంటనే ఆ గుండె ఆపరేషన్ల యొక్క అవసరాన్ని గుర్తించి ఆరోగ్యశ్రీని తీసుకువచ్చినటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నా. కానీ చంద్రబాబు గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు అడగకపోయినా 10 సంవత్సరాలు ఈ దుర్మార్గపు పాలనను చూశాము అని 10 సంవత్సరాలు చంద్రబాబును వెనక్కి నెట్టివేసిన తరువాత ఇన్ని రకాలైనటువంటి హామీలు, వాగ్దానాలు, ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత అవన్నీ కూడా మరిచిపోయినటువంటి చంద్రబాబుకు గుర్తు చేయవలసినటువంటి అగత్యం మోసపోయినటువంటి ప్రతి వర్గానికి, మహిళది, కార్మికులది, కర్షకులది, ప్రతి ఒక్కరిది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మేమేమి గొంతెమ్మ కోరికలను కోరలా. ఈ రాష్ట్రంలో ఎవరు అడగనన్ని పనులన్నీ కూడా చేస్తానని ప్రమాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2.5 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన నుంచి పూర్తిగా తప్పుకొని సెటిల్మెంట్లు, భూదందాలు, కమిషన్లు వీటిల్తోనే కాలం గడుపుతున్నాడే తప్ప చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిపాలన అన్నటువంటి విషయాన్ని పూర్తిగా మరిచిపోయి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయటం కోసమని నిరంతరం ప్రగల్భపు ప్రలాపాలు మాట్లాడుతూ ప్రజల జీవనాన్ని, సమస్యల్ని పక్కదోవ మళ్లిస్తూ ఎప్పటికప్పుడు ఒకరోజు రెయిన్ అంటాడు, మరొక రోజు ఇంకొక కొత్తది తుని కేసులో విధ్వంసానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని అంటాడు. ఈ రకంగా ప్రజా ఉద్యమాలను, ప్రజా సమస్యల్ని పక్కదోవ మళ్లించేటువంటి ప్రయత్నాల నుంచి మేలుకోవలసినటువంటి అవసరం. 2.5 సంవత్సరాల పరిపాలనా కాలం అంటే ఒక సుదీర్ఘమైనటువంటి కాలం. 5 సంవత్సరాల ఓటు ద్వారా ఇచ్చినటువంటి అధికారానికి కనుక వాగ్దాన భంగం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన మీద మనం పోరాటం చేయవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాటను నిర్లజ్జగా నిర్లక్ష్యంగా మోసం చేసేటువంటి రాజకీయ నాయకులు ఉంటారు అని తెలిస్తే ప్రజలంతా కూడా బిత్తరపోయేటువంటి విధంగా చంద్రబాబు గారి పాలన కొనసాగుతుంది. రేపు భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడిని కూడా నమ్మేటువంటి పరిస్థితి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వాటి అమలుకు భంగం చేసినటువంటి తీరును చూస్తే సభ్య సమాజంలో ఇక ఏ రాజకీయ నాయకుడిని ఎవ్వరూ నమ్మని స్థితికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారని ఆనాడు ఎన్నికల మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తే కొత్తగా ఏర్పడ్డటువంటి మా రాష్ట్రంలో వచ్చేటువంటి నిధుల ద్వారా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని ఒక చిన్న కాగితం ముక్కతో సరిపుచ్చారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలన్నింటినీ అధపాతాళానికి తొక్కివేసి ప్రత్యేక హోదా అన్నటువంటి ఊసే లేదు, ప్రత్యేక హోదా అవసరమే లేదు అని వాళ్ళ ఓటుకు నోటు కేసులో కాళ్ళ వేళ్ళ సాగిలపడి
ప్రజా సమస్యల నుంచి పూర్తిగా వైదొలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన మీద మోసపోయినటువంటి ప్రజలందరూ కూడా ఉద్యమించి ఎదిరించి పోరాటం చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ మీకు అండా దండ వెన్నుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, అకారణంగా అక్రమంగా తుని సంఘటనలో నన్ను ఇరికించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు గారి పాలన మీద ఎదిరించమని మోసపోయిన ప్రతి వర్గ ప్రజలకు నేనే స్వయంగా వాళ్లను అభ్యర్థిస్తా, స్వయంగా వెళతా. ఈ కారణంగా మీరు చంద్రబాబు గారి మీద ఎదిరించవలసినటువంటి అవసరం ఉన్నది. మీకు ఈ రకమైనటువంటి మోసం చేశాడు, మీరు తిరగబడవలసినటువంటి అవసరం ఉన్నది. పోరాటం చేయటం గాంధీ గారు మనకిచ్చినటువంటి హక్కు. స్వాతంత్ర పోరాటం శాంతియుతంగా జరిగింది. అదే రకంగా శాంతియుత పద్ధతులలో ఆనాడు రైతాంగానికి నాయకత్వం వహించినటువంటి నారాయణ స్వామి నాయుడు గారు టికాయత్ లాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకొని రైతాంగమంతా కూడా ఎదురు తిరగండి, పోరాడండి. మహిళల్లో ఎంతోమంది వీర నారీమణులు పుట్టారు. మాంచాల ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకొని మోసం చేసినటువంటి చంద్రబాబు గారి మీద ధ్వజమెత్తమని మహిళా శిరోమణులకంతా కూడా పిలుపిస్తున్నాం. కార్మిక జాతి పోరాటాలకు పుట్టినిల్లు. తిరగబడండి. మీకు జరిగినటువంటి అన్యాయానికి, అసంఘటితమైనటువంటి కార్మికుల జీవితాలలో వెలుగులు నింపుతా, కాంట్రాక్టు ఉద్యోగులకు అందరికీ కూడా, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా క్రమబద్ధీకరణ చేస్తాను అని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా క్రమబద్ధీకరణ చేయనందుకు నిరసనగా పోరాటం చేయండి. మీది పోయేదేమీ లేదు. ఈ రకంగా చంద్రబాబు బానిస సంఖ్యలు తప్ప అని మీకు గుర్తు చేస్తున్న మీ వెనుక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ద్రోహ చింతనతో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు పాలన మీద దండయాత్ర చేయవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు గారు దోమల మీద దండయాత్ర చేయమని మొన్న పిలుపిచ్చినారు. అసలు దండయాత్ర చేయవలసింది మీ మీద చంద్రబాబు గారు. దోమల మీద దండయాత్ర కాదు. దోమల వలన పెరుగుతున్నటువంటి డెంగ్యూ జ్వరాలు చివరకు ఆ విష జ్వరాల బాలిన మీ ఎమ్మెల్యేలే పడుతున్నా గుర్తించనటువంటి గుడ్డి ప్రభుత్వం మీది. కనుక ఎవరైతే మోసపోయారో, ఎవరైతే అన్యాయానికి గురి కాబడ్డారో, ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ వాగ్దానాల వలన తమ జీవితాలను చీకటిమయం చేసుకున్నారో వాళ్ళందరూ ఒక్కటవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏకం కండి, పోరాడండి, ఎదిరించండి. మీకు వెన్నుదన్నుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మరొక్క మారు తెలియజేస్తున్నా.